అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ఏడాదికి ₹1,00,00,000 జీతం. ఈ ఒక్క మాట వింటే చాలామందికి జీవితమే సెట్ అయిపోయిందనిపిస్తుంది. అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో జీతం, లగ్జరీ లైఫ్, ఇవే కదా మనం సోషల్ మీడియాలో చూస్తున్న కలలు. కానీ మీకు ఒక షాకింగ్ విషయం తెలుసా? అమెరికాలో ఏడాదికి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి నెలాఖరికి సేవింగ్స్ కోసం లెక్కలు వేసుకుంటున్నాడట. అసలు ఆ ₹1,00,00,000 ఎక్కడికి పోతున్నాయి? ఇది చాలామంది ఎన్ఆర్ఐలు బయటకి చెప్పని కదా. మనలో చాలామందికి అమెరికా అంటే పెద్ద జీతాలు, పెద్ద కార్లు, పెద్ద ఇళ్ళు అంతే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ జీవితం అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యష్ శర్మ అనే యువకుడు ఇటీవల ఒక ఆసక్తికర లెక్క చెప్పాడు. ఏడాదికి సుమారు ₹1,00,00,000 జీతం వచ్చినా అందులో పెద్ద భాగం మొదట ప్రభుత్వానికే వెళ్ళిపోతుందట. ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ఇలా అన్నీ కలిపి జీతంలో భారీ మొత్తం కట్ అవుతుందని ఆయన వివరించాడు. ఇక మిగిలిన డబ్బుతో అసలు పరీక్ష మొదలవుతుంది. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాల్లో ఒక సాధారణ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవాలన్నా నెలకు ₹1,00,000 ఖర్చు అవుతాయి. అక్కడితో ఆగదు. కారు ఈఎంఐ, కారు ఇన్సూరెన్స్, గ్రాసరీస్, ఫోన్ బిల్లులు, కరెంట్, ఇంటర్నెట్, ప్రతి చిన్న విషయానికి డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఇక అమెరికాలో అత్యంత ఖరీదైన విషయం ఏంటంటే హెల్త్ కేర్. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చినా ఇన్సూరెన్స్ లేకపోతే లక్షల్లో బిల్లు రావడం సాధారణమే. అందుకే చాలామంది అక్కడ భారీ జీతాలు తీసుకుంటున్నా చివరికి చేతిలో మిగిలేది జీతంలో 25 నుంచి 30% మాత్రమే అని యష్ చెబుతున్నాడు. అంటే ₹1,00,00,000 ప్యాకేజ్ అని వినిపించినా మనం ఊహించినంత రిచ్ లైఫ్ అందరికీ ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు చాలామంది యువత ఒక కొత్త ప్రశ్న అడుగుతున్నారు. జీతం ఎంత కంటే చివరికి సేవింగ్స్ ఎంత అని. అమెరికాలో ₹1,00,00,000 జీతమా లేదా ఇండియాలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ఉండే జీవితమా అనే దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. డాలర్ల జీతం చూసి అమెరికా జీవితం గురించి కలలు కనడం చాలా సులభం. కానీ ఆ డాలర్ల వెనుక దాగి ఉన్న ఖర్చులు, ఒత్తిడి, బాధ్యతలు తెలుసుకున్న తర్వాత ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. సంపాదించేది ఎంత అన్నది కాదు, చివరికి మిగిలేది ఎంత అన్నదే అసలు సంపద. మరి మీరేమంటారు? అమెరికాలో ₹1,00,00,000 జాబ్ ఎంచుకుంటారా, లేక ఇండియాలో తక్కువ జీతంతోనైనా మంచి లైఫ్ స్టైల్ని ఎంచుకుంటారా? కామెంట్ చేయండి.